మంచిదండి. రాత్రి వేళ మరి మంచి సమయంలో మనం చక్కని దేవుని మాటల్ని వినడానికి ప్రభువు మనకి చక్కని అవకాశాన్ని ఇచ్చారు. మరి చక్కగా వారు కూడికి పెట్టుకోవడం వల్ల కొన్ని మాటలు, దేవుని మాటలు మనం వినడానికి చక్కని సమయం. మరి ఇదేనా దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు మరి మనకున్న ప్రతిరోజు నేను చెప్పేటట్లుగానే ఒక భక్తుడు చెప్పిన ఒక మాట చెప్పి ఆ తర్వాత దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ఒక భక్తుడు చక్కని మాటని ఇలా చెప్తూ ఉన్నాడు. ఎదుటి వారికి అర్హత ఉన్నా లేకున్నా గౌరవించు. ఎందుకు అంటే నీవిచ్చే గౌరవమే నీ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుందట. పిల్లరా, మరొకసారి నేను మళ్ళీ చెప్తాను, వినండి. ఎదుటి వారికి అర్హత ఉన్నా లేకున్నా గౌరవించు. ఎందుకంటే నీవిచ్చే గౌరవమే నీ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుందంట. పిల్లరా, చాలా సార్లు మనం అనుకుంటాం వారికి నేను గౌరవించాలి, వారితో మంచిగా మాట్లాడాలి అంటే వారికి అంత విలువ లేవులేండి అని అనుకుంటాం. పిల్లరా, గమనించండి, ఈ వ్యక్తి ఏమంటాడంటే మన వ్యక్తిత్వం అంట వారు ఏమై ఉన్నారో తెలియదు, కానీ మనం వారిని గౌరవించుకుంటూ వెళ్ళిపోతా ఉంటే మనం ఏమై ఉన్నామో అర్థమవుతుందట. మీకు ఒక ఉదాహరణకు వచ్చిన మాట చెప్తాను, కొంచెం సావధానంగా దేవుని వాక్యాన్ని వినండి. మంచి మనసుతో భార్యాభర్తలు ఉన్నారనుకోండి. సపోజ్ భార్యాభర్త ఉన్నారు. భార్య భర్త అన్ని విషయాల్లో మంచిగా ఉన్నాడని ఆయనకి లోబడి గౌరవించడం పిల్లరా అది సరైనది కాదు. కానీ ఆమె నిజమైన వ్యక్తిత్వం, మంచి స్వభావం కలిగి ఉందండి, మంచి స్వభావం కలిగిన స్త్రీ అయితే ఆయన ఏమై ఉన్నాడో బట్టి గౌరవించదు, కానీ ఈమెమై ఉందో దాన్ని బట్టి ఆయన గౌరవించిందట. దేవునికి మహిమ కలుగును గాక. భర్త కూడా ఆమె ఏమై ఉందో అన్ని అవసరాలు తీర్చి చక్కగా నా మాటకు లోబడుతుంది అని విషయాలతో ఆమెను గౌరవించడం కాదు, కానీ ఆయనకున్న వ్యక్తిత్వం మంచిది కాబట్టి ఆమెను గౌరవిస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ మాట చాలా బాగుంది కదండి. ఎదుటి వారికి అర్హత ఉన్నా లేకున్నా గౌరవించు. ఎందుకంటే నీవిచ్చే ఆ గౌరవమే నీ వ్యక్తిత్వం ఏమిటో, అసలు నీ స్వభావం ఏమిటో బయటపడేది ఎక్కడంటే నీవిచ్చే వారికి గౌరవాన్ని బట్టి, మర్యాదను బట్టి అప్పుడే అసలు మన వ్యక్తిత్వం బయటపడుతుందండి. చాలా మందికి తెలియక వాళ్ళండి వాళ్ళకి అంత ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదులేండి, వాళ్ళకి అంత మర్యాద ఇవ్వవసరం లేదండి అనుకుంటారు. పిల్లరా, వాళ్ళ మర్యాద ఇవ్వవసరం లేదు అనుకున్నా నీకు కూడా మర్యాదను కోల్పోతున్నావని మనం అందరం గుర్తించుదుముగాక. కనుక ఈ రాత్రి వేళ గమనించండి. కాబట్టి ఇక మీద నుంచి మనం వారి ఏదో గౌరవ పదనీయులు అని గౌరవంతో పిలవడం, సన్మానించడం కాదు, కానీ మనలో ఆ వ్యక్తిత్వం ఉంది. వారిని గౌరవపరచగలిగిన, వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా వారిని గౌరవించగలిగిన ఆ మంచి ఆత్మీయ అనుభవం మనకుంది. కాబట్టి వారిని మనం గౌరవించుదుము గాక. ఆమేన్. మంచిది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట, కృతజ్ఞతా కూడిక కాబట్టి ఒక చక్కని వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 44వ కీర్తన పిల్లల 8వ వాక్యాన్ని చూద్దాం. దినమెల్లా మేము దేవుని యందు ఆశ్రయపడుచున్నాము. నీ నామాన్ని బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు దినమెల్లా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారట. వారు నిత్యం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారట. పిల్లరా, కొన్నిసార్లు ఈ అనుభవం మన వ్యక్తిగత జీవితంలో లేదేమో. చూడండి, కీర్తనకాడు అంటాడు ప్రతిరోజు ప్రతిరోజు మన బ్రతుకు దినాల్లో ఎలా ఉంటుందంటారు? అన్ని రోజులు మంచిగానే ఉంటాయి అంటారా? రాత్రి వేళ వాక్యం వింటున్న వారులారా జాగ్రత్తగా వినండి. నిజమే, ఒక రోజు ఉంటే బాగుంటే మరొక రోజు బాగోదు. కుటుంబంలో పరిస్థితులు, ఈ రోజు ఆనందంగా ఉన్నామంటే రేపు కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ కీర్తనకాడు అంటాడు నిత్యము నా కుటుంబ స్థితిగతుల మీద కాదు, కానీ దేవా నీకు ఎల్లప్పుడూ నాయన నిత్యము నేను కృతజ్ఞతలు చెల్లిస్తానయ్యా. ఆయన ఉన్నతమైన ఆత్మీయ విలువ ఎంత గొప్పగా ఉందో కదా. నిజమే, ఎల్లవేళలా దేవుని నిత్యము కృతజ్ఞతలు తెలియచేయగలిగిన అనుభవాలు మనకుండును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజున
వివాహ దినాన్ని గురించి మనం ఇక్కడ కూడి ఉన్నాం. ప్రియులు ఇస్సాకంద్ గారు, సుజాతమ్మ గారిని దేవుడు జతపరిచిన ఆనాటి నుండి ఈనాటి వరకు చక్కగా మరి వారి దాంపత్య జీవితంలో మరి చక్కగా కొనసాగుతూ ఎన్నో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా మరి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమించుతూ ముందుకి కొనసాగిపోతూ మరి ఈ రోజున ఈ చక్కని దినాన్ని పురస్కరించుకుని దేవుడు మా దాంపత్య జీవితాన్ని మమ్మల్ని ప్రేమించి చక్కని బిడ్డల్ని ఇచ్చాడు. గడిచిన కాలమంతా మా కుటుంబంలో క్షేమాన్ని, నెమ్మదిని కలుగు చేసిన దేవుని కనపరచాలి అనే ఉద్దేశం చేత వారి కూడికని ఏర్పాటు చేశారు. పిల్లరా, మనందరికీ తెలిసిన వాక్య భాగం వివాహాన్ని గురించి ఒక చక్కని మాట ఎబ్రీ గ్రంథకర్త ఇలా చెప్తూ ఉంటాడండి. చూడండి ఒకసారి ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలెను. దేవుడు తీర్పు తీర్చును. ప్రియులారా, చక్కని మాట రాయబడింది. వివాహము అన్ని విషయాలలో ఘనమైందంట. అక్కడితో వాక్యం అయిపోలేదు కానీ ప్రియులారా, కొంచెం వివాహాన్ని దేవుడు ఒక పరిశుద్ధమైన కార్యక్రమముగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడే ఆదిలో ఆదాముని, అవ్వమ్మ గారిని జతపరిచాడు. ఆయన మానవుని చేద్దాం అనుకున్నప్పుడు స్త్రీని గాను పురుషుని గాను నిర్మిద్దామని దేవుని యొక్క మస్తిష్కంలో, అంటే తన తలంపుల్లో, తన ఆలోచనల్లో మానవుని రెండు రకాలుగా స్త్రీగాను పురుషునిగా నిర్మించాలి అని దేవుడే ఆ ఆలోచన కలిగి ఉన్నాడండి. దేవుడే ఆ ఉద్దేశాన్ని కలిగి ఉండి ఆదాము గారిని, ఆ తర్వాత అవ్వమ్మ గారిని చేసి వారిద్దరిని చక్కగా మరి జతపరిచి వారి ద్వారా ఈ రోజు ఉన్న యావత్ మానవాళిని ఆయనే నిర్మిస్తూ వచ్చాడు. కుటుంబం పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉందండి. మానవుని నిర్మించడంలో, స్త్రీని గాను పురుషునిగా చేయడంలోనూ దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. పిల్లరా, వివాహము ఘనమైందంట, అయితే పాన్పు నిష్కలంకమైందిగా ఉండాలట. పిల్లరా, వివాహ విషయంలో భార్యని భర్తని అక్కడ రాయబడుతుంది. వారిలో ఏదైనా తేడా ఉంటే వారికి దేవుడు తీర్పు తీరుస్తానని కూడా చెప్తున్నాడు. అది వివాహం ఎంత పవిత్రమైందో చెప్తూ ఉంది వాక్యం. అదే విధంగా భార్యాభర్తలు గనక సరిగా లేకపోతే వారికి తీర్పు కూడా తీర్చబడుతుందని వాక్యము చాలా ఖండితంగా స్పష్టంగా మాట్లాడుతా ఉంది. కాబట్టి భార్యాభర్తలు అనేటువంటి వారు పిల్లరా చక్కగా రాయబడింది లేఖనాల్లో, ఒకరిని ఒకరు మరి అర్థం చేసుకుంటూ వారిని ఇరువురిని గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ చక్కగా వారి బ్రతుకున్న కాలం అంతా కూడా వారిద్దరూ కలిసి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఓసారి జరిగిన సంఘటన మీకు ఒకసారి చెప్తాను. వివాహ వాస్తవాన్ని గురించి ఒకసారి సేవకుల దగ్గరికి మందిరానికి ఒక భార్యాభర్తలు వచ్చారట. వచ్చి 25 సంవత్సరాలు అయిందంట వారి వివాహమై. 25 సంవత్సరాలు అయిన సందర్భంగా సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలని భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి వచ్చారట. వచ్చి, అయ్యా, దేవుని మహాకృప చొప్పున 25 సంవత్సరాలు ఇదిగో నా భార్య మా భర్తల మధ్య ఏ విధమైన గొడవ ఎంత కూడా రాకుండా చక్కగా దేవుని కృపలో మేము ముందుకు వెళ్ళాము, మమ్మల్ని కోసం ప్రార్థన చేయండి అని సేవకుల్ని అడిగారంట. సేవకులకి ఆశ్చర్యం వేసిందంట. 25 సంవత్సరాలు ఏ గొడవ రాకుండా ఎలా వీరు కాపురాన్ని చేశారా అనేది ఆయనకి అర్థం కాలేదటండి. నిజమే కదా, ఈ రాత్రి వేళ ఇక్కడ ఈ వాక్యాన్ని వింటున్న వారు లేరా? నిజమే, మన సంవత్సరాలు ఎన్నైనాయో తెలియదు కానీ ఇక్కడ కూర్చున్న వారు నిజమే. ఎవరి కుటుంబంలో ఇంతవరకు అసలు మేము గొడవ ఆడుకోలేదు మా భార్య భర్తలమే అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీ చేతులు పైకెత్తి చూపించండి. మన చేతులు పైకి లేవు. ఎందుకంటే ఏదో ఒక చిన్న దగ్గర, పెద్ద దగ్గర, పిల్లల దగ్గర, కూరల దగ్గర, బట్టల దగ్గర, ఏదో ఒక దగ్గర మొత్తానికి గొడవ వస్తూనే ఉంటుంది. పిల్లలు గమనించండి, వారిద్దరూ 25 సంవత్సరాలైనా ఏ గొడవ మా కుటుంబంలో జరగలేదని చెప్తే పాస్టర్ గారికి ఆశ్చర్యం వేసిందట. ఆశ్చర్యం వేసి, అయ్యా, నేను వింటుంది
నిజమేనా? మీరు నిజం చెప్పండి, సేవకుల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు అన్నారంట. లేదు లేదయ్యా, నిజమేను, ఇది అబద్ధం కాదు అని సేవకులు చెప్పారట. సేవకులు నాలాగా కాస్త ఉండబట్టలేక, అయ్యా ఇది ఎలా సాధ్యమైంది మీకు మీ కుటుంబంలో అంటే, ఆ భర్త చెప్తున్న చక్కని మాట ఏంటో తెలుసా? పిల్లరా గమనించండి, భార్యకి కోపం వస్తే భర్త బయటకు వెళ్ళిపోతాడంట. భర్తకి కోపం వస్తే భార్య డాబా పైకి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. ఏం చేస్తారంటమ్మా? భార్యకి ఇంట్లో కోపం వస్తే భర్త బండేసుకుని బయటకెళ్ళిపోతాడంట. మరి భర్తకి కోపం వస్తే భార్య డాబా పైకి వెళ్ళిపోతుందంట. అలాగా కొన్ని సంవత్సరాలు వారు కోపం వచ్చినప్పుడు ఒకరికొకరు కొంచెం ఎడంగా ఉంటూ ఆ కోపావేశాలు తగ్గిన తర్వాత మళ్ళీ చక్కని సహవాసాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు వారికి గొడవ పడకుండా మా కుటుంబాన్ని దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, భార్యాభర్తలైనటువంటి వారికి ఇటువంటి సంయోచితమైన జ్ఞానము ఆలోచన ఉంటే నిజమే కుటుంబాలలో గొడవలకి సమస్యలకి తావు ఎక్కడుందండి? ఎవరి కోపం వచ్చినా ఒకరు తగ్గించుకుని లోబడి ఒకరికొకరు చక్కగా సాకారులుగా ఉంటూ, ఏమండి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే భార్యాభర్తలు సాటి అయిన సహాయము అని అవ్వమ్మ గారిని దేవుడు తీసుకొచ్చి, ఆదామా నీకు సాటి అయిన సహాయముగా ఉంటుంది, నువ్వు ఒంటరిగా ఉండి బాధపడతావని ఇదిగో సహాయకురాలుగా అవ్వమ్మ గారు ఉంటుందా? నిజమే, భర్తకి భార్య సహాయకురాలు, భార్యకి భర్త సహాయకులుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశమైంది. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఆ రీతిగా వారు ఉన్నారట. నిజమే, ఆ కుటుంబం ఎంత చక్కగా కొనసాగుతూ ఉందో కదా. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి కుటుంబాలను బట్టి ఏమండి, అటువంటి కుటుంబాలు గొడవాడుకోకుండా నలుగురి ఇంటి పక్కన అటుపక్కాలకి ఇటుపక్కాలకి ఏమండి చులకన కాకుండా కుటుంబ వ్యవస్థని కట్టుకుంటే అటువంటి కుటుంబాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుందని. దేవుని నమ్ముకున్న ఈ కుటుంబాలలో ఏ గొడవ ఎన్నడూ మేము వినలేదే ఈ కుటుంబంలో అనేది దేవునికి మహిమను తీసుకొస్తుంది. కాబట్టి కొన్నిసార్లు ఆ రీతిగా మనం ఉండుముగాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో భార్యాభర్తలని పిల్లల్ని కుటుంబ వ్యవస్థని గురించిన ఓ చక్కని కీర్తన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందండి. ఆ కీర్తన ఒకసారి మనం చదువుదాం. ఎందుకనంటే వివాహాన్ని గురించి వచ్చింది అంటే కంపల్సరీ ఆ కీర్తన చదవాల్సిందే. అదే 128వ కీర్తన. ఇది భార్యాభర్తలు ఎలా ఉండాలో, వారి పిల్లలు ఏ రీతిగా ఉంటారు అనేది చక్కగా భక్తుడైనటువంటి కీర్తనకారుడు రాసిన మాటల్ని మనం చూస్తాం. అక్కడ ఒకసారి కీర్తన 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉండురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. పిల్లరా, యెహోవా యందు భయభక్తులు కలిగిన భార్యాభర్తలు కలిగిన ఆ కుటుంబంలో భార్య భర్త బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబం ఎంత చక్కగా ఉంటుందో, ఎంత ఆత్మీయంగా ఉంటుందో, ఎంత దీవించబడుతుందో, ఎంత ఆదర్శప్రాయంగా ఉంటుందో దానిలో రాయబడింది. ఏమండి, మన కుటుంబం ఒక ఆదర్శప్రాయంగాను, అది ఆశీర్వదించబడినదిగాను, పిల్లరా అది ఒక ఉన్నతమైన ఆత్మీయ విలువలు కలిగినదిగాను మన కుటుంబాలు ఉండాలండి.
ఈ రాత్రి వేళ దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా అర్థమవుతుందా? మన కుటుంబం ఆశీర్వదించబడాలి, ఆత్మీయంగా ఉండాలి. పిల్లరా, మరొకరికి ఆదర్శప్రాయమైన కుటుంబముగా కూడా మన కుటుంబాలు ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. అయ్యా, మా కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏంటయ్యా అని చాలా మంది ఆయా సందర్భాలలో అడుగుతూ ఉంటారు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఈ రాత్రి వేళ దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, మీ కుటుంబాలు ఆదర్శవంతముగా ఉండాలి. దేవుని యొక్క ప్రణాళిక ఇది. పిల్లరా, ఈ కీర్తనలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నేను ఈ కీర్తన వివరించాలన్నది కాదు, కానీ ఈ కీర్తనలో ఒక చక్కని మాట నీకు తెలియచేసి ఈ రాత్రి వేళ కొన్ని విలువైనటువంటి మాటల్ని నేను మీ ముందుకు తీసుకురావాలి. భర్త యొక్క లక్షణాలని, భార్య యొక్క గుణ లక్షణాలని ఈ రాత్రి వేళ నేను మీకు తెలియచేస్తాను. పిల్లరా, ఈ కీర్తనలో ఇక్కడ రాయబడుతున్న మాటలు మనం గమనిస్తే ఓ చక్కని మాట ఉంది. నీ భార్య ఫలించు ద్రాక్షావళి తోటవలే ఉండును. పిల్లరా వినండి, ఈ మాట అర్థం ఏమిటి అంటే, భార్యాభర్తలు అనేవారు ఎలా ఉండాలి అంటే, ఫలించే ద్రాక్షావళి లాగా భార్య ఉండాలట. ఫలించే ద్రాక్షావళి లాగా భార్య ఉండాలి అంటే భర్త ఏమై ఉండాలి మరి అంటే, వీరిద్దరూ ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తారు. అయితే ఓ చక్కని మాట ఈ రాత్రి వేళ మీకు చెప్తాను, వినండి. పిల్లరా, ఒక చెట్టు అంటే ద్రాక్షావళి మెయిన్గా మనం చూస్తే దానికి అవసరమైంది ఏంటంటే పందిరి. పందిరి లేకపోతే ద్రాక్షావళి పిల్లరా తీగలు పాకం. నేనంటాను, ఈ రాత్రి వేళ సేవకునిగా నాకు ఇచ్చిన అనుభవం ఏంటి అంటే, పందిరి భర్త అయి ఉంటే తీగలుగా ద్రాక్షావళిగా భార్య ఉండాలి. పిల్లరా, ఒక విలువైన మాట, పందిరి తీగలను గురించి, ఆ చెట్టు ఎగబాకే స్థితిగతులు గురించి దేవుడు చెప్పిన ఒక చిన్న ఆలోచన మీ ముందుకు తీసుకొస్తాను. పిల్లరా, కొన్ని కుటుంబాలలో భర్త భార్యల వారిద్దరిని మనం గమనిస్తే వినండి జాగ్రత్తగా. భర్త పందిరై ఉంటే భార్య తీగ వలె ఎగబాకాలట. జాగ్రత్తగా వినండి. కొన్ని కుటుంబాలని మనం గమనిస్తే పందిరిలాగా భర్త, పిల్లరా, పందిరి ఎంత గట్టిగా ఆ కర్రలు పుచ్చిపోయాయో పనికిరానివో ఉన్నాయి అనుకోండి, వాటితో పందిరేస్తే ఎంతకాలం ఉంటున్నాయి అంటే కొద్ది రోజులు ఉంటుంది. తీగలు బాగా అనయేసి పెనుగులాడుతూ అవి పాక్కుంటూ ముందుకెళ్ళినప్పుడు దాని బరువుని ఆపలేక కర్రలు పుచ్చిపోతే ఆ పందిరి ఇరిగిపోతుంది. పందిరి ఇరిగిపోతే పిల్లరా, ఆ పందిరిని ఆధారం చేసుకుని పెరుగుతున్న ఆ చెట్టు ఎగబాకలేదు. పిల్లరా గమనించండి, చాలా సందర్భాలలో నేనేమంటాను అంటే, ఇక్కడ రెండు అనుభవాలు మనం ప్రాముఖ్యంగా నేర్చుకుని రాత్రి వేళ దేవుని వాక్యంలోకి వెళదాం. రెండు అనుభవాలు ఏంటయ్యా అంటే, కొంతమంది భర్తలు భార్య మంచి ఫలించే అనుభవాలు కలిగి ఒక చక్కని గుణగణాలు కలిగిన స్త్రీగా ఆమె ఉంటుంది. ఆమె ఫలించాలి అని ఆ ఏరులాగా ఆ యొక్క అనల్లాగా వేసుకుని పాకుతూ ముందుకెళ్తా ఉంటే పందిరికి వేసిన కర్రలు పుచ్చిపట్టిపోయినవై అవి ఇరిగిపోయి నేను మొయ్యలేను, నా వల్ల కాదు అని ఇరిగిపోయినటువంటి కర్రల్లాగా కొంతమంది భర్తల వలన ఆ యొక్క తీగలు ఎలా అయితే ఆ పందిరి మీద పాకలేకపోతున్నాయో అలాగే కొంతమంది భర్తల యొక్క అన్నిదా భావించొద్దు, వారిలో ఉన్న అవలక్షణాల వల్ల, భార్యలో ఎన్ని గుణ లక్షణాలు ఉన్నా భర్త యొక్క సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ పందిరికి కర్రలు ఎలాగా గట్టిగా లేవో ఆ భర్తలో యొక్క ఆ బోలుతనం వలన ఆ భార్య ఫలించలేకపోతా ఉంది. మరొక అనుభవాన్ని చెప్తాను వినండి. రెండవ అనుభవం ఏంటయ్యా అంటే, ఇక్కడ మనం నేర్చుకునేది పిల్లరా, కర్రలు చాలా గట్టివి. అవి సరివి కర్రలు అనుకోండి, లేదా ఈక్లీస్ కర్రలు లాంటి కర్రలు, కానీ పందిరి మాత్రం విస్తారంగా వేయబడింది. కానీ కొన్ని చెట్లండి అవి పాకటం చేత కాదు. ఆ పందిరి మీద ఆ చెట్టు ఎక్కడ ఉంటుందంటే, ఇంత పందిరేసి ఆ చెట్టు ఎక్కడుంది, అది ఇంకా కర్రను పట్టుకుని ఎక్కే దగ్గరే ఉంది, ఇంకా పాకే దగ్గర లేదు. కొంతమంది భార్యలు కూడా భర్త ఎంత గుణ లక్షణాలు పందిరిలాగా నేను ఉన్నానమ్మా
ఉన్నాయి, స్థిరంగా ఉన్నాను, పందిరిలాగా నా మీద ఎగబాకి నీ ఫలాలని నీ అనలు వేయి అంటే ఆమె పాకలేక ఎదగలేని స్థితిగతుల్లో ఆ ఫలాల చేత పిల్లరా భార్యలు ఉంటున్నారు. చాలా బాధాకరమైన విషయమే పిల్లరా. పందిరికి చెట్టుకి ఉన్న ఆ అవినావ సంబంధమే భార్యాభర్తల సంబంధం. ఆ పందిరికి ఆ చెట్టుకి మధ్య అవి ఎడదీరాని సంబంధం. పందిరి గట్టిగా ఉంటే తీగలు ప్రాకుతాయి, వాటిని పెనవేసుకుని బలముగా లోపలికి వెళతాయి. ఈ రోజున పిల్లరా పందిరిది లోపం అందామా, తీగలది లోపం అందామా? ఈ రోజున రెండాటిలో లోపం ఉంది. కొంతమంది భర్తలు చాలా జ్ఞానవంతముగా, చాలా విజయిత వినయాలు కలిగి వారు పందిరిలాగా నిలబడి ఇదిగో ఈ కుటుంబం కొరకై ఖర్చు అయిపోతూ వారు నిలబడిన పాకలేని ఏమండి భార్యలు చాలా మంది ఉన్నారు అనేది భావించుంది ఈ రాత్రి వేళ. నేను అందరినీ అంటలేదు కానీ కొందరిని అంటున్నాను. నేను అందరినీ అంటలేదు కానీ మరొకసారి కొందరిని అంటున్నాను. పిల్లరా ఈ రోజు ఈ వాక్యం వింటున్నా భార్యాభర్తలారా, మీరు ఎలా ఉన్నారు? నేను పాకాలనుకుంటున్నానండి, ఈ కుటుంబాన్ని మంచిగా తీసుకెళ్లాలనుకుంటున్నానండి, కానీ నాకు సపోర్ట్ చేసే పందిరి లేదనే భార్యలు లాంటి వాళ్ళు ఉన్నారు. పందిరిలాగా నేను ఎంతో విస్తారం చేశానండి, కానీ పాకేలే అనుభవాలు, ఆ జ్ఞానం మా భార్యలో లేదు. ఆ భార్య యొక్క మూఢత్వం, జ్ఞానం లేని తనం వలన మా కుటుంబం ఎదగలేకపోతుందని అనేవాళ్ళు కూడా భర్తలు కూడా ఉన్నారు. పిల్లరా అది ఆ 128వ కీర్తనలో మనం నేర్చుకోవలసిన ఒక ఉన్నతమైన విషయం. పిల్లరా వీళ్ళిద్దరూ పందిరి బాగుంది, తీగలు ఎగబాగుతా ఉన్నాయి, ఆ తర్వాత ఆ రెండాటికి వచ్చిన ఫలాలే బిడ్డలు. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఒలీవ మొక్కల వలె బహుగా ఫలిస్తారట. ఒలీవ మొక్క యొక్క ఒక 2-3 అనుభవాలు చెప్తాను వినండి. ఒలీవ మొక్కకి పిల్లరా ఎందుకు పిల్లల్ని ఒలీవ మొక్కతో పోల్చారు ఆ కీర్తనలు అంటే, ఒలీవ మొక్క పిల్లరా యేసు ప్రభువారి నాటి కాలంలో ఆయన ఆ చెట్టు కింద ప్రార్థన చేసుకున్న ఆ ఒలీవల చెట్టు ఈ రోజుకి ఉందంట. అంటే ఒలీవల చెట్టుకి చావు అనేది లేదు. దాన్ని కొట్టేసి దాన్ని కాల్చేస్తే తప్ప పిల్లరా దాన్ని అలా వదిలేసామనుకోండి కొన్ని వేల సంవత్సరాలు ఒలీవ మొక్క బతికిందట. ఒలీవ మొక్కకి చావు లేదు. రెండవ అనుభవం ఏంటి అంటే, ఒలీవ మొక్క పిల్లరా ఒలీవ నూనె తీసి దేవుడు అన్నాడు, ఆ నూనె చేత ఇదిగో నా మందిరములో నా ఆలయములో ఆ నూనె చేత మీరు ప్రతి రోజు పగలనక రాత్రనక మానక దీపాన్ని వెలిగించాలి అన్నాడు. పిల్లరా ఒక విలువైన సంగతి మీకు చెప్తాను వినండి. మనం పాతకాలంలో కరెంట్ రానప్పుడు దీపాలను వెలిగించుకునేవాళ్ళు. ఏ బుట్టులు మనకి? కిరోసిన్. పిల్లరా ఏ నూనెతో దీపాన్ని వెలిగించినా దానికి పొగ అనేది వచ్చిందట. కానీ ఒలీవల నూనెతో మాత్రం దీపాన్ని వెలిగిస్తేనట అది ఏ మాత్రం పొగ అనేది ఆ దీపము కాంతిలో కనబడదట. పిల్లరా ఎందుకు ఒలీవల నూనెతో దేవుడు పగలనక రాత్రనక తన ప్రత్యక్షపు గుడారంలో ఎందుకయ్యా ఆయన దీపాన్ని వెలిగించమన్నాడు తెలుసా? పగలనక రాత్రనక మన ఇంట్లో దీపం పెట్టి చూడండి, ఇల్లంతా పొగబారిపోయింది. కానీ ఒలీవల నూనెతో దీపాన్ని వెలిగిస్తేనట అసలు పొగ అనేదే రాదట. పిల్లరా గమనించారా? అంటే పొగబారిని బిడ్డలలాగా వారు ఉంటారు అని. ఈ రోజున పొగలాగా లేరా మన బిడ్డలు? ఆ పొగ పొయ్యమండి చేస్తున్నప్పుడు మనందరికీ తెలుసు కళ్ళమ్మటి ఎన్ని కన్నీళ్లు తెప్పించిందో. హల్లెలూయా. మన బిడ్డలు కూడా మన కళ్ళమ్మటి ఎన్ని నీళ్లు తెప్పిస్తా ఉన్నారు. పిల్లరా ఒలీవ చెట్టుకున్న 3వ అనుభవం ఏంటి అంటే, పిల్లరా ఒలీవ నూనె ప్రతి ఏ వ్యక్తి వాడుకున్నా, ఇప్పుడు మనం వాడుకుంటున్నామే బాగుందని ఎంతలో పువ్వు వేసి కాస్త రేట్ ఎక్కువైనా అదే ఇవ్వండి, అదే పేరు రాకపోయినా ఆ పువ్వు ఉండితే ఆ ప్యాకెట్ అదేనండి సన్ఫ్లవర్. ఆ నూనె అనుకుంటున్నామే దానివల్ల అనారోగ్యమేనండి.
ప్రియులారా, ఒలీవల నూనెతో మనం అది దేహానికి రాసుకున్నా, వంట చేసుకున్నా, మన ఆహారానికి అది వాడితే మంచి శ్రేష్టతని, మన ఆరోగ్యానికి శ్రేష్టమైనటువంటి ఔషధముగా ఒలీవల నూనె పనిచేసిందట. అందుకే దేవుడు అంటున్నాడు, వీళ్ళిద్దరూ ఆ ద్రాక్షవలి తీగవలే భార్యాభర్తలు ఎప్పుడైతే ఉంటారో ప్రియులారా, వాళ్ళ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉంటారట. ఒలీవ మొక్కను గురించి 3 అనుభవాలు మనం విన్నాం. ఏమండి, నిజమే, ఆ బిడ్డలు కూడా అంత చక్కగా ఉంటే ఎంత బాగుంటుంటారు. అదండి ఈ 128వ కీర్తన. పిల్లరా గమనించండి, నా బాగా దీన్ని చెప్పి ముగించాలన్నది కాదు, కానీ ఈ రాత్రి వేళ కొన్ని విషయాలని మేము ముందు చెప్తాను. అవి ఏమిటి అంటే, మంచి భర్త యొక్క గుణ లక్షణాలు, మంచి భార్య యొక్క కొన్ని గుణ లక్షణాలు. ఈ రాత్రి వేళ ఒక ఇద్దరు వ్యక్తులని, ఒక భర్త ఒక భార్య, వారిద్దరిని తీసుకుని వారిద్దరిలో నుంచి నిజమైన మంచి భర్తకు ఉండవలసిన ఆ గుణ లక్షణాలని, భార్యకు ఉండవలసిన ఆత్మీయ గుణ లక్షణాలని నేను మీకు చెప్పి ఈ రాత్రి వేళ నా సందేశాన్ని ముగిస్తాను. పిల్లరా గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని ఈ రాత్రి వేళ మీకు పరిచయం చేయాలి. ఒక మంచి భర్త కలిగిన గుణ లక్షణాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. భర్త ఈజ్ ఈక్వల్ అంటే నేను కొటేషన్ రాసుకున్నానండి. భర్తకి డెఫినేషన్ రాసుకోండి, ఎవరైనా రాసుకునేవాడు అంటే, భర్త ఈజ్ ఈక్వల్ బాధ్యత, భరోసా. భర్త ఈజ్ ఈక్వల్ బాధ్యత కలిగిన వాడు, భరోసాని ఇచ్చేవాడు. కుటుంబానికి నేనున్నా అని భరోసా భర్త ఇవ్వాలి. భార్య గురించి కూడా వచ్చినప్పుడు భార్యకున్న మరి 2 అనుభవాలు నేను మీకు చెప్తాను. సరే, మంచి భర్తను గురించిన గుణ లక్షణాలకు వెళ్లే ముందు ఎందుకో చిన్న జరిగిన సంఘటన మీకు చెప్పాలని అనిపిస్తుందండి. జాగ్రత్తగా వినండి. జరిగిన సంఘటన, ఒకసారి ఈ సంసారం, కుటుంబ వ్యవస్థ గూర్చిన వాక్యాలు వినాలంటే ప్రియులరా, మీకేమో గాని నేను అప్పుడప్పుడు సేవకుల సదస్సులకు వెళ్తా ఉంటాను. దానిలో భార్యాభర్తల సదస్సుకి అయితే ఇంకా ఎక్కువగా వెళ్తాను. ఎందుకంటే భార్యాభర్తల గురించి మనం ఎంత నేర్చుకున్నా ఇంకా మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. భర్తగా ఎలా ఉండాలో మనం నేర్చుకుని దేవుని వాక్య వెలుగులో నడుచుకోవాలి. భార్యలు కూడా ఇంకా ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. అలాగే భార్య భర్తల సదస్సు కూడా పెట్టారంటే, ప్రతి సంవత్సరం ఓ చక్కగా సదస్సు పెట్టి చాలా మంది భార్య భర్తలని ఆహ్వానించి, ఈ రాత్రి వేళ నేను కూడా అదే చెప్పాను మన సంఘంలో ఉన్న వారందరికీ, అయ్యా మీరు వస్తూ మీ భార్యలను కూడా పట్టుకొచ్చుకోండి, చక్కగా మీ భార్యల్ని పక్కన మీ భర్తల పక్కన కూర్చోబెట్టుకుని దేవుని వాక్యాన్ని వింటే బాగుండాలి. నిజమే పిల్లరా, ఆత్మీయులమైన మనం ఒకరింటే సరిపోదండి, భార్యాభర్తలు ఇద్దరు వినాలి వాక్యాన్ని. అందుకే సాతాను మన కుటుంబాల్లో గలిబిలి చేస్తున్నాడు. అలాగా ఓ చోట ఒక చక్కని సదస్సు జరుగుతుందంటండి. ఆ సదస్సుకి చక్కని దైవజనుల్ని పిలిచారు. ఆ దైవజనులు వాక్య పరిచర్య చేయడానికి వచ్చారు. చాలా మంది వేల సంఖ్యలో ప్రజలు వచ్చి కూర్చున్నారు. ఇటుపక్క భర్తలు, ఇటుపక్క భార్యలు వచ్చి కూర్చున్నారు. కూర్చుంటూ ఈయన వచ్చి అలాగే కారు దిగి ఇలా వచ్చాడేమో వాక్యం చెప్పడానికి. ఈ లోపుగా ముందుగానే అడవుడు కదండి మనకి, సార్ 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 20 వచ్చినాయమ్మా, మంచిదమ్మా, దేవునికి స్తోత్రం కలుగునే కాక. ఆయన 50వ సంవత్సరంలోకి వెళ్తున్నాడట. ఇక 2-3 సంవత్సరాలకే జుట్టన్నీ ఊడిపోయి మగాళ్ళకి, ఏమండి ఆడవాళ్ళు కూడా పాపం పిలకలైపోయి కాపురాలు చేయలేక ఎట్టా బాధపడుతున్నవాళ్ళు. 50 సంవత్సరాల కాపురామా, ఊరి నాయనో, ఈయన దగ్గర చాలా విషయాలు ఉంటాయని మగోళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారట. అయ్యా అయ్యా అయ్యా, అసలు 50 సంవత్సరాల్లో ఎంత చక్కగా మీరు ఎలా మీ ఆవిడిని మెయింటైన్ చేస్తూ, లేదా మీ ఆవిడని మీ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఎలా ఉన్నారయ్యా అని అడుగుదామని అందరు కూడా ముందుకు వెళ్ళారంట. ఏమి లేదయ్యా, సింపుల్ అన్నాడట. ఏమి లేదు, సింపుల్ అనబాక అయ్యా, సింపుల్ అనబాక, మా ఇంటిలో ఆమెను చూస్తేనే నాకు గుండెలు భయం అయ్యా అంటున్నారంటే. నిజమా? అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏంటంటే పాస్టర్ గారు మీరు మగవాళ్ళ పక్షాన్ని మాట్లాడుతున్నారు. బాగా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ పక్షాన్ని కూడా మాట్లాడతారు. దేవునికి పిల్లలు గమనించండి, వాళ్ళు అడుగుతా ఉంటే
మొత్తానికి నా చాలా సింపుల్ అయ్యా, ఏం లేదు అంటున్నాడట. ఏమి లేదు అంటున్నాడు. ఏంటబ్బా అసలు ఈయన సీక్రెట్ ఏంటో అడుగుతా అంటే, ఏం లేదు, ఆమెకి నగలు కొనిచ్చాను, ఆమె చీరలు కావాలంటే చీరలు కొనిచ్చాను, ఆమె ఎక్కడైనా పిక్నిక్ తీసుకెళ్ళమంటే తీసుకువెళ్ళాను. అలాగా మేము ఎక్కడ తీసుకెళ్ళట్లేదయ్యా, అందుకేనా మా కుటుంబాలు బాగుంటలేదు అనుకుంటున్నారంటే. ఆమెకి నగలు కావాలంటే నగలు కొనిచ్చాను, బట్టలు కావాలంటే బట్టలు కొనిచ్చాను, పిక్నిక్ కావాలంటే పిక్నిక్ తీసుకెళ్ళానయ్యా, అలాగే ఆమె హైదరాబాద్ కూడా తీసుకెళ్ళానయ్యా అన్నాడట. హైదరాబాద్లో ఏముందబ్బా అనుకుంటున్నారంటే, జాగ్రత్తగా వినండి. తర్వాత కాసేపటికి, అయ్యా హైదరాబాద్ తీసుకెళ్లారా? అవునయ్యా హైదరాబాద్ తీసుకెళ్ళాను. ఇప్పుడు మమ్మీ కూడా హైదరాబాద్ తీసుకెళ్ళమంటారయ్యా? కాదులే, నేను హైదరాబాద్ తీసుకెళ్ళాను అంట. సరేనయ్యా, మరి ఇక మిగిలిన జీవితం ఎలా ఉందయ్యా? ఏమీ లేదు, 25 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్ తీసుకెళ్ళాను, అక్కడే వదిలేశాను, ఇప్పుడు 50వ సంవత్సరం అవుతుందిగా, ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలి అన్నాడట. హల్లెలూయా చెప్పండి. అర్థమైందా మీకు? 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వచ్చాడంట, ఇప్పుడు 50వ సంవత్సరం అవుతుందని వెళ్ళి తీసుకురావాలనుకుంటున్నాడట. అంతే సీక్రెట్. హల్లెలూయా, నిజమేనండి. కొన్నిసార్లు కుటుంబంలో పెద్దలు అన్నమాట, సముద్రాన్నైనా వేద వచ్చామో కానీ సంసారాన్ని వేదడం కష్టమే. నిజమే, కొంతమంది భార్యలు కన్నీటి గాథలోని, కొంతమంది భర్తల యొక్క ఆవేదన కూడా ఈ సంసారంలో ఉంది. లేదు అని ఎవరిని చెప్పలేం. పిల్లరా, ఈ రోజుకు కూడా మనమందరినీ కూడా కుటుంబం సంసార జీవితాన్ని కొనసాగించే విషయంలో ఎంత నేర్చుకున్నా తెలుసుకున్నా ఇంకా నేర్చుకుని కుటుంబంలో జ్ఞానవంతంగా కాపురాలు చేయాలి. కానీ చాలా మంది అంటారు, మాకంతా తెలుసండి, మా ఆవిడని ఎట్లా చెప్పాలో, మా ఆయన గురించి నాకంతా తెలుసండి. ఏం తెలుసు నీకు? చెప్తాను, ఆ పాయింట్ కూడా ఉంది. పిల్లలు గమనించండి, ఇలాగా వెళ్ళారంట. అయితే ఈ రాత్రి వేళ మంచి భర్తను కూర్చిన కొన్ని గుణ లక్షణాలు ఈ రాత్రి వేళ మీకు ఒక 5 విషయాలు, భర్తలో ఒక 5 విషయాలు, భార్యలో ఒక 5 విషయాలు పరిశుద్ధ గ్రంథం చెప్తున్న చక్కని మాటల్ని ఈ రాత్రి వేళ నేను తెలియచేసి నా సందేశాన్ని ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నేను యోబు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఈ రాత్రి వేళ మంచి భర్తగా నేను ఒక యోబుని మీ ముందు తీసుకురావాలని అనుకుంటున్నాను. బూజు దేశమందు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడై ఉన్నాడు. చాలు పిల్లరా, మంచి భర్త యొక్క ఒక మంచి లక్షణం ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిది దేవుని యందలి భయభక్తులు కలిగిన అనుభవం ఉండాలండి. భర్త ఎవరైనా ఆ భర్తకి ఒక మంచి గుణ లక్షణం ఏంటయ్యా అంటే, ప్రాముఖ్యంగా ఉండవలసింది దేవుడంటే భయభక్తులు. దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని కలిగి, భయాన్ని కలిగి, భక్తిగా ఏ భర్త అయితే ఉంటాడో, నేను అంటాను ఆయన 100% పిల్లరా 50% ఆయన మంచి భర్తగా ఉండడానికి క్వాలిఫికేషన్ ఆయనకు ఉన్నట్లే. దేవుని అందరి భయభక్తులు లేవు అనుకోండి, మనం ఆయన మంచి భర్త లిస్ట్ లో వేయలేం. ఈ రాత్రి వేళ చాలా సావధానంగా దేవుని వాక్యాన్ని వినండి. మేము అనుకోవచ్చు చాలా మంది, నేను మంచి భర్తనంటే మా ఆవిడికి అది తెచ్చి పెడతాను, ఇది తెచ్చి పెడతాను, అసలు ఆమె ఇంట్లో నుండి బయటికి వెళ్ళకుండా చేస్తాను. నీకు అదే తెలుసు. చాలా మంది ఉన్నారు, ఇంట్లోకి వెళ్ళకుండా భార్యని చూసుకోవడం గొప్పతనం కాదు, కానీ నీ గుణగణాలలో నీవు దేవునికి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎవరి ద్వారా నీవు ఈ భూమి మీద బ్రతుకుతున్నావో ఆయన్ని గుర్తించలేని నీ బ్రతుకులో నువ్వు మంచివాడివి ఎలా మారగలవు చెప్పు. మంచి అనేది పిల్లరా ఏ మానవుల్లో పనిచేయదు దేవుడు లేకపోతే. పిల్లలు వినాలి జాగ్రత్తగా. పిల్లరా, దేవుని అందరి భయభక్తులు కలిగి యోబు అంట చెడుతనాన్ని విడిచిపెట్టాడట. భక్తులారా వినండి, దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుందంటే, ఒక కొటేషన్ నేను రాసుకున్నాను, సరి చేసుకునే అనుభవము, అలంకరించే స్వభావము భర్తకు కూడా ఉండాలి.
భార్యకే కాదు, సరి చేసుకునే అనుభవాలు. ఎప్పుడైతే భయభక్తుల్లోనికి భర్త వస్తాడో సరి చేసుకునే అనుభవాలు ఆయన నేర్చుకుంటాడు. అలంకరించుకునే స్వభావం కలిగి ఉంటాడు. పిల్లరా, ఏం అలంకరించుకోవాలయ్యా? దేవుడు నేర్పిస్తాడు. పిల్లరా, మానవులమైన మనందరికీ ఆయనే అలంకరణ. స్త్రీ చక్కని ఆభరణాలని అలంకరించుకుని ఎంత అందంగా ఉంటుందో భర్తలు కూడా అంత అందంగా కనపడాలి అంటే వాళ్ళు కూడా అలంకరించుకోవాలి. ఆత్మ సంబంధమైన అలంకరణ అని బైబిల్లో రాయబడి. పిల్లరా, ఆత్మ సంబంధమైన అలంకరణ లేకపోతే ఆ భర్త మంచి భర్తగా ఉండలేడు. నేను అంటున్నాను, పైకి నువ్వు ఎంతైనా కష్టపడవచ్చు, ఎంతైనా డబ్బుని సంపాదించవచ్చు, కానీ అంతరంగంలో విలువలు లేకుండా ఉంటే, అంతరంగంలో విలువలు ఎలా ఉంటాయి అంటే అది దేవుని యందలి విశ్వాసం ద్వారానే వస్తాయి. పిల్లరా, దేవుని యందలి భయభక్తుల ద్వారానే వస్తాయి. పిల్లరా, యోబు గురించి రాయబడుతుంది, ఆయన దేవుని యందలి భయభక్తుల చేతట చెడుతనాన్ని విడిచిపెట్టాడట. నిజమే, భర్తలుగా ఒక మంచి భర్తగా ఉండాలి ఆ కుటుంబానికి అంటే నువ్వు విడిచిపెట్టవలసిన అనుభవాలు కొన్ని ఉన్నాయి. మేము ఎప్పుడో మా అమ్మ మా నాన్నని విడిచిపెట్టానండి పెళ్ళైన తర్వాత. వాటికన్నా ప్రాముఖ్యమైనవి కొన్ని బలహీనతలు, కొన్ని లోపాలు. పిల్లరా, ఈరోజు ఎందుకు మంచి భర్తగా ఆ కుటుంబంలో ఆ భర్తని మనం చూడలేకపోతున్నామయ్యా అంటే ఆ భర్త దేవుని యందలి భయభక్తులు లేకపోవడం వల్ల ఆ భర్తలో ఉన్న కొన్ని అవలక్షణాలు ఆ భర్త మంచి భర్త అని చెప్పలేనట్టుగా మారిపోతూ ఉన్నారు. పిల్లరా, యోబు జీవితాన్ని మనం గమనిస్తే ఆయన ఒక మంచి భర్త అని ఆ కుటుంబం వాళ్లే కాదు గాని ఊరు వాడ కూడా చెప్పగలరు. మనందరికీ తెలుసు యోబు జీవిత చరిత్ర, అందుకని దాని గురించి నేను ప్రస్తావన చేయట్లేదు. ఒకటే, మంచి భర్త దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటాడు. సరి చేసుకోవలసిన వాటిని అనుదినము సరి చేసుకుంటూ అలంకరించుకోవలసిన వాటిని అలంకరించుకుంటూ ఉంటారు. అదే దేవుని యందలి భయభక్తులకి సూచన మూలం. ఎవరయ్యా దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నారంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి అలంకరించుకునేవి అలంకరించుకునే వాళ్ళే నిజమైన దేవుని యందలి భయభక్తులు. వాళ్ళు పురుషులైనా అవ్వచ్చు, స్త్రీలైనా అవ్వచ్చు. పిల్లలు కాబట్టి దేవుని బిడ్డలుగా ఒక మంచి భర్తగా ఉండాలి అంటే ఈ రాత్రి వేళ దేవుని యందలి భయభక్తులు అవసరం. ఆ భయభక్తులు నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని మంచి గుణగణాలు కలిగిన విలువల్లోనికి నడిపించాలి. తర్వాత రెండవ మాట ఏమిటి అని మనం గమనిస్తే, మంచి భర్తకు ఉండవలసిన మరొక గుణగణము చాలా ఉన్నాయండి. వాటిలో నేను లేదు రోజు చెప్పే వాటిని సహించుకోవాలి, ప్రేమించాలి, మంచిగా ఉండాలి, ఇవన్నీ మనం చాలా సార్లు విన్నాం. అయితే ఈ రాత్రి వేళ మరికొన్ని విషయాలు ఎప్పుడు చెప్పినవే కాకుండా ఈ రాత్రి వేళ ఒక కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావాలని. రెండవ అనుభవం ఏమిటి అంటే చూడండి, 2వ అధ్యాయం ఒకసారి యోబు రాసిన గ్రంథం 7-8 వచనాలు ఒకసారి చదువుదామండి మనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి మొదలుకొని నన్నెత్తి వరకు బాధకాల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు కొరుక్కున్నట్టుకై చిల్ల పెంకు తీసుకొని 9-10 వచనాలు చదువుతాము. అతని భార్య వచ్చి నీవు ఇంకా యథార్థతను వదిలిపెట్టవా? దేవుని దూషించి మరణము కమ్మని అనెను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పిల్లరా, నేను ఎప్పుడు చెప్తాను, చాలా మూర్ఖురాలు అని అన్నాడా యోబు? అనలేదా? అన్నాడు అని అనుకోవచ్చు, అనలేదు అని కూడా. మూర్ఖురాలలాగా మాట్లాడతావు ఎందుకు అన్నాడే గాని మూర్ఖురాలని అనలేదండి అక్కడ. జాగ్రత్తగా చదివితే పిల్లలు గమనించండి. రెండవ భర్త అనుభవం ఏంటంటే భార్యని అర్థం చేసుకునేవాడిగా ఉండాలి. కుటుంబంలో భర్త భార్యని అర్థం చేసుకోవాలి. పిల్లరా, యోబు భార్యని బాగా అర్థం చేసుకున్నాడు. నేనంటాను ఈ రాత్రి వేళ మా భార్య విషయం నాకు బాగా అర్థం అయిపోయిందండి. ఒక చీర కొని పెడితే, ఒక నగలేదని కొని పెడితే ఆమె నన్ను ఎంత మెచ్చుకునిద్దో. ఇలా కాదయ్యా, ఇలాగా ఆయన అర్థం చేసుకోవడం కాదు. పిల్లరా, మీకు చక్కని విషయాన్ని రాత్రి వేళ ఒక ఆ జరిగిన సంఘటనలో ఒక విలువైన సత్యాన్ని ఈ రాత్రి వేళ చెప్తాను, వినండి. యోబు ఎలా భార్యను అర్థం చేసుకున్నాడు అంటే
ఇప్పుడు ఈ సందర్భంలోకి వచ్చేటప్పటికి ఏబు కుటుంబంలో ఆస్తి అంతా పోయింది, 10 మంది పిల్లలు చనిపోయారు. పిల్లరా ఏబు పరిస్థితి కూడా బాగలేదు. అప్పుడు ఆమె వచ్చి అంటున్న మాట ఏంటంటే, ఇకనైనా యథార్థత వదిలి ఈ భక్తి వదిలేసేయ్ అని ఆమె ఒక రకమైన మాట అంది. కానీ ఈ మాట చాలా మంది కోపాన్ని పుట్టించింది. కానీ వాస్తవానికి ఏమిటి అంటే గమనించండి, పరిస్థితులకు అనుగుణంగా భార్య అని అర్థం చేసుకోవాలి. ఎలాగో అంటే భార్య అంటే బైబిల్ చెప్తుంది స్త్రీలు కొంచెం బలహీనమైన ఘట్టమే. భార్య అయినటువంటి యోబు భార్య 10 మంది పిల్లలు, ఇదిగో ఆ ఇల్లు మీద గాలి కొట్టింది, గాలి కొట్టగానే ఇల్లు నలుమూల నుంచి పడిపోయింది అనగానే పిల్లలందరూ చనిపోయారు అన్నారా? ఆ మాట యోబు విని అక్కడే ఉన్నాడు. కానీ యోబు భార్య వినగానే పరిగెత్తుకుంటా ఏ ఇంటిలో పిల్లలు ఉన్నారో అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని, ఆ దూలవన్నీ వాళ్ళ మీద పడిపోయి తలలు పగిలిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయి ఆ 10 మంది పిల్లలు శవాలై మృతతుల్యమై వాళ్ళు పడి ఉంటే కన్న పేగుగా ఆ బిడ్డలని చూసిన తర్వాత మైండ్ చెలించిపోయినాయి. ఏమి మాట్లాడుతుందో కూడా తెలియనటువంటి ఒక భయానకమైన స్థితిలోకి వెళ్ళిపోయింది యోబు భార్య. ఆ పరిస్థితుల్లో ఆమె మాట్లాడుతుంది ఆ మాట. జాగ్రత్తగా వినండి పిల్లరా, కన్న తల్లిగా 10 మంది బిడ్డలు శవాలైపోతే తల్లి గుండె బద్దలైపోయి ఆ ఆవేదనలో, ఆ బాధలో ఆమె ఏమి మాట్లాడుతుందో ఆమె అర్థం కాకుండా అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కాస్త మనసు చెలించిపోయింది. పిల్లరా, సామాన్యమైన బిడ్డలే మన మాట వినని పిల్లలే కొంచెం ఏదైనా అయితే తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. ఏమండి యోబు పిల్లలు ఎలాంటి వాళ్ళు తెలుసా? మాటకి జవదాటిన వాళ్ళు, చూడచక్కని వాళ్ళు, ఉన్నతమైన విలువలు కలిగిన వాళ్ళు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు 10 మంది కలిసి ఒక ఉన్నతమైన ఐక్యత కలిగిన చక్కని ఆత్మ సంబంధమైన బిడ్డలు. ఆ బిడ్డలు చనిపోతే ఏ తల్లి తల్లడెళ్ళదు చెప్పండి. కాబట్టి భర్తగా అర్థం ఎప్పుడు చేసుకోవాలంటే భార్యని, కుటుంబంలో వస్తున్న పరిస్థితుల మధ్య నీకు నాకు కొంచెం మగవాళ్ళం కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. కానీ భార్యగా ఆమె కొన్నిసార్లు బలహీనమైనప్పుడు ఆ బలహీనమైన భార్యని అర్థం చేసుకుని కుటుంబంలో వెళ్ళేవారే నిజమైన భర్త. హల్లెలూయా. పిల్లరా, భర్తకు ఉండవలసిన బలమైనటువంటి 2వ గుణలక్షణం ఏంటంటే భార్యని అర్థం చేసుకోవడం. పిల్లరా, ఒక భక్తుడు ఇలా అన్నాడట, ఎంతవరకు అర్థం చేసుకున్నావయ్యా నీ భార్యని? అమ్మా, మీ భర్తలు మీకు ఎంతమందికి అర్థమయ్యారు చెప్పండి? 20 సంవత్సరాలు అమ్మా సుజాతం గారు, ఇస్సాక్ గారు. మా ఆయన మొత్తం నాకు అర్థమైపోయాడని సుజాతం గారు చెప్పలేదు, ఇస్సాక్ అన్న కూడా చెప్పలేడు. సుజాత అంత అర్థమైపోయిందన్న నాకని. ఎందుకో తెలుసా? జీవితాంతం వరకు ఒకే ఇంట్లో ఉన్నా, ఒకే చోటు ఉన్నా పిల్లరా, ఏ భార్య అని నాకు పూర్తిగా ఏం అర్థమైపోయిందని ఏ భర్త చెప్పలేడు. ఏ భార్య కూడా నా భర్త పూర్తిగా నాకు అర్థమైపోయాడు, ఆయన ఇలా ఉంటాడని ఏ భార్య కూడా భర్త గురించి చెప్పలేదు. పిల్లరా, ఆయన గురించి ఏ రోజుకి ఆ రోజే కొత్తగా కనపడతాడు. హల్లెలూయా. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? ఆయన నాకంతా తెలుసులే అన్నావు ఆయన సంగతి అని అంత ధీమాగా ఉంటావు కాబట్టి నీకేమీ అర్థం కాదు. పిల్లరా, నిజమే ఈ సత్యం. మనకి ఎంత అర్థం అయ్యారు అంటే భార్య అయినా భర్త అయినా ఒక 10% 20% వాళ్ళు అర్థమవుతారంటే మిగిలిన వాళ్ళు అర్థం చేసుకోవడానికి చనిపోయేంత వరకు నువ్వు వెనకాలబడి రోజు వాళ్ళని గమనించినా ఇంకా వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన 60% ఉంది. ఎవరిని? నీ భార్యని. ఎవరిని? నీ భర్తని. వాళ్ళు అర్థం కారంటే పిల్లరా, అదొక మర్మం. హృదయం అనేది ఒక లోతు అయిన గొయ్య. ఆ గొయ్యలో ఎంత లోతులు ఉన్నాయో, ఏ లోతుల్లో నుంచి ఎవరు వెళ్తారో ఎవరికి తెలియదు. పిల్లలు వినండి, మీకు ఒక సంగతి చెప్తాను. ఈ సందర్భంలో అది అవసరమైంది. ఎందుకనంటే కొన్నిసార్లు భార్యాభర్తలు కొంతకాలం గడిచిన తర్వాత, అంటే నాకు అర్థమయ్యాడు నా భర్త నా భార్య అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇటీవల ఈటీవీ 9లో వచ్చిన న్యూస్, 10 రోజుల క్రితమే వచ్చిన న్యూస్. పిల్లలు వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు అయితే ఒక ఆమెని ఆ ఊర్లోనే వివాహం చేశారు. చక్కగా ఉంటున్నారు. చిన్న కూతురు అమెరికాలో చదువుకుంటుందట.
పిల్లరా, కూతురు మన కరోనా వచ్చిన టైంలో అమ్మా నాన్న మీరు ఒకసారి రండి అని వీళ్ళకి కబురు పెట్టిందంట. కబురు పెడితే తల్లి వెళ్ళాలని కూతురుని చూసి చాలా రోజులైందేమో, కూతురు మీద ప్రేమతో తల్లి బయలుదేరదాం అనుకుందట. భర్త చెప్పాడంట, వెళ్ళడానికి వీల్లేదు ఇప్పుడు అన్నాడు. లేదు, అమ్మాయి ఫోన్ చేసింది, నేను వెళ్ళిపోతానన్నాడు. పిల్లరా, అమ్మాయి అక్కడ పెద్ద ఉద్యోగం చేస్తుంది, పెద్ద కూతురు పెళ్ళైపోయింది. అంటే వాళ్ళకు కూడా ఇంచుమించు పెళ్ళయి ఒక 30-40 సంవత్సరాలు అయ్యే ఉంటుంది. జాగ్రత్తగా వినండి, కొంచెం బాధాకరమైన సంఘటనే. వాళ్ళకి 30-40 సంవత్సరాలు, వాళ్ళతో ఇద్దరు కాపురం చేసిన వాళ్ళే. అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దు, వెళ్తాను అని మనిషి, వెళ్ళొద్దు అని ఆయన. మరి మొత్తానికి ఆ రాత్రి ఏం జరిగిందో తెలీదు, ఏమి వెళ్లాల్సిందే అని బట్టలు చదువుకుందంట. పిల్లరా, తెల్లారి పొద్దున్నే పేపర్లో భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. ఏం జరిగిందయ్యా అంటే, రాత్రి భర్త వెళ్ళొద్దన్నా బయలుదేరుతాను ఈమెని పొడి చేశాడు. ఈమె చచ్చిపోయింది అనేటువంటి ఆలోచనతో ఆయన కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అంటే నేనేమంటానంటే, 40-30 సంవత్సరాలు భార్యాభర్తలుగా పిల్లల్ని పెద్ద చేసి ఉన్నతమైన స్థాయిలో ఉంచినా ఈరోజు ఆ భర్త అనుభవం ఏంటో ఆ భార్యకు అర్థం కాలేదు, భార్య మనసు ఏంటో భర్తకు కూడా అర్థం కాలేదు. నేనేమన్నానంటే, నువ్వు జీవితాంతరం కాపురం చేసిన నీ భర్త గురించి నీకు తెలియదు, నీ భార్య గురించి కూడా నీకు తెలియదు. కానీ చాలా మంది అనుకుంటారు నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు అండి. అవును, నేనంటాను ఏమీ తెలియదు. ఈయనకేమైనా తెలుస్తుందంటారా? ఆవిడికి తెలుసుంటే, అమ్మో మా ఆయనకి ఏదో కోపం వచ్చిందంటే మామూలుడు కాదు అనుకుని ఉంటే ఆ భార్య తన జీవితాన్ని నిలబెట్టుకునేది. ఆ భర్త అలా చేయడాన్ని నమ్మిందేమో, ఆ భర్త అంతగా ఉండడు అనుకుందేమో, భర్త అలాగే ఉన్నాడు. చూడండి పిల్లరా, కనుక రెండవ అనుభవం ఏంటి అంటే, భార్యను అర్థం చేసుకోవాలి. ఏమో ఒక మంచి భర్తగా చరిత్రలో నిలిచిపోయాడు. కారణం ఏమిటయ్యా అంటే, ఆయన భార్యని అర్థం చేసుకున్నాడు. ఎప్పుడూ బాధల్లో. తల్లి హృదయం ఏ విధంగా ఉంటుందో, తల్లి మనసు ఏమిటో అనేది భర్తగా కొన్నిసార్లు మనం స్టాండర్డ్ గా ఉండొచ్చు భర్తలు. పిల్లల చరిత్ర చెప్తున్న సత్యం లేదా సైన్స్ ప్రకారం గమనిస్తే నీకు తెలుసా, నేను మొన్న విని నేను షాక్ అయ్యా. ఏంటో తెలుసా, చాలా మంది అంటారు భర్తలు వాడు మగవాళ్ళు కదండి ఎట్టగొట్ట ఓర్చుకుంటారు, ఆడామి ఓర్చుకోలేదండి. ఇది కరెక్ట్ కాదంటండి. సైన్స్ ప్రకారం మగవాళ్ళ కన్నా ఆడామే ఎక్కువ స్టెబుల్ గా ఉండిద్దంట. అంటే ఒక పరిస్థితిని, ఒక సమస్యని తట్టుకుని నిలబడే వాటిల్లో ఏమండి భర్త కన్నా భార్యగా ఎక్కువ నిలబడింది. ఇది సైన్స్ చెప్తున్న సత్యం. అంటే మానసికమైన ఒత్తిళ్ళని అధిగమించి నిలబడాలి అంటే భర్త భార్య అని పరిశోధన చేస్తే మానసికమైన ఒత్తిళ్ళని తట్టుకుని నిలబడగలిగింది భార్య అని అంటారు. అందుకే భార్యలు కాస్త టిక్ టాక్ చేసుకుని అడావుడు చేస్తారు. ఎందుకో తెలుసా, వాళ్ళు ఏదైనా తట్టుకోగలరు, తట్టుకుని ఏమైనా చేయగలరు. బైబిల్లో ఒక మాట ఉంది, వీళ్ళు ఎప్పుడు చెప్పారు ఆ మాట నాకు అర్థమైంది. భార్య కంట ఆడసింహం గుండె ఉందంట. ఏ గుండె అమ్మా శైలు? ఆడవాళ్ళకి ఆడసింహం గుండె ఉందంట. అంటే వాళ్ళ గుండె పెద్దదేనండి. అంటే సైజులో కాదండి. అమ్మ పాస్టర్ గారి అంత బాగా చూస్తుంది చూడండి. నిజమే, మా పాస్టర్ గారి గుండె పెద్దదే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మంచి భర్తల యొక్క అనుభవాలు మొట్టమొదటిది దైవని యందు భయభక్తులు. రెండవ అనుభవం ఏంటి అంటే భార్యను అర్థం చేసుకోవడం. మూడవది ప్రియులారా, మనం చదివితే 1వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదవండి, నేను చెప్తాను త్వరగా. అక్కడ ఏబు వారి ఇందుల యందు పూర్తి కాగా ఏబు కుమారుల పాపం చేసి హృదయములో దేవుని దూషించురేమోనని పిలిపించి వారిని పవిత్రపరచి అరుణోదయాన్ని లేచి వారికిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి మీద బలిని అర్పిస్తా వచ్చాడట. ప్రియులారా, అంటే పిల్లల్ని జాగ్రత్త చేసే విషయంలో భర్తగా నీ బాధ్యతను నువ్వు మర్చిపోకూడదండి. అందుకే నేను చెప్పాను, భర్త ఈజ్ ఈక్వల్ టు బాధ్యత, భరోసా ఇవ్వాలి. పిల్లరా, చాలా మంది ఈ రోజున కుటుంబాలలో పిల్లలు కొంచెం దారి తప్పారయ్యా అంటే కుటుంబంలో భర్త సరైన విలువలు లేకపోవడం వల్ల,
ఏమండి, నిన్న నేను బుధవారం నేను గృహాలు దర్శిస్తున్నప్పుడు ఒక అక్కోళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళితే అక్క చెప్తుంది, ఎంత ఏడుస్తుందంటే, చెల్లెమ్మ వాళ్ళ కూతురు అక్క ఇద్దరు చెప్తున్నారు, అయ్యా నానా కొడుకు ఇద్దరు కూడా ఒకటేనయ్యా, చాలా ఇబ్బంది పెడుతున్నారయ్యా తాగి. అంటే నేనన్నాను, కాస్త అక్క వాళ్ళకి బాధ్యత తెలియడం కోసం కాస్త డబ్బులు ఇచ్చి సరుకులు తేమనకూడదు, ఎంత అవుతున్నాయో తెలిసేదంటే, అయ్యా వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించాను అనుకో అయ్యా, వాళ్ళ క్వార్టర్కి దాచిపెట్టుకుని లిస్టులో తీసుకురావాల్సిన సరుకుల్లో సగం తెచ్చి మాకు ఇన్ని లెక్కలు చూపిస్తారయ్యా, అదే డబ్బులు పట్టుకుని మేము వెళ్తే సరుకులన్నీ మాకు వస్తాయి అయ్యా. అబ్బా చూడండి, ఈరోజు నా కుటుంబంలో భర్త ఒక బాధ్యతాయుతముగా ఉంటే పిల్లల్ని చూడండి, ఏం చేస్తున్నాడంటే అరుణోదయాన లేచి వారి మనస్సుల్లో ఎక్కడైనా పైకి కాదండి, అరే మా అబ్బాయి ఎలా తిరుగుతున్నాడు అంటే ఎలా తిరుగుతున్నాడు అన్న కొంతమంది వదిలేసేవాళ్ళు ఉన్నారు. కానీ యోబు చేస్తున్న పని ఎలాంటిదో తెలుసా? వాళ్ళ మనసుల్లో దేవునికి ఆయాసం కలిగించే అపవిత్రమైన తలంపులు ఏమైనా వాళ్ళల్లో పుట్టినయేమో అని ఉదయాన్నే ఒక్కొక్కరి 10 మంది పిల్లలండి, ఒక్కొక్కరిని లేపడం అరుణోదయాన ఆయన ముందు లేచి బలిని పనివాడికి అప్పగించి బలిపీఠం మీద ఒక్కొక్క వధువుని పశువుని వధిస్తా వచ్చాడు. అంటే చూడండి పిల్లరా, ఆయన తండ్రిగా పిల్లల విషయాల్లో ఎంత బాధ్యత తీసుకుంటున్నాడో. నిజమే, ఈ రోజున అంత బాధ్యతాయుతంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే నేను అంటున్నాను, మనకి ఆ భక్తి ఆ పవిత్రత మీద పట్టు అనుకుంటే మన పిల్లల్ని పట్టుకోగలం. మనకే ఆ పట్టు ఆ బలము లేకపోతే వాళ్ళని పవిత్రతలు ఎలా నిలబెట్టుకోగలమండి? ఈ రోజున చాలా మంది కుటుంబాలలో మంచి భర్తగా ఉండలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్న బలహీనతలు. ఆ బలహీనతలు పెట్టుకుని ఎలాగో భర్తగా సాగిపోతారే ఉన్నాడు. నేను భర్తనే, నా కుటుంబం ఉందా? నేను అంటాను, ఏం భర్తవయ్యా నువ్వు, ఏం భర్తవయ్యా నువ్వు? మీసాలుంటే భర్తలు అవుతారయ్యా, విలువలు లేకుండా. అన్నిదా భావించొద్దు. ఈ రాత్రి వేళ పవిత్రతను కూర్చిన ఒక బలమైన ఆలోచన భర్తగా నీకుండాలి. యోబు ఆ బలమైన ఆలోచన కలిగిన వాడే. పిల్లల విషయంలో నేను మొన్న కూడా మందిరంలో చెప్తూ వచ్చా, నువ్వు ఆస్తులు కూడబెట్టే నీకు 5 ఎకరాలు అమ్మాయి, నీకు ఈ పొలాలు డాబాలు స్థలాలు కాదు, తల్లిదండ్రులు ఇవ్వవలసింది. నీతితో కూడిన భక్తితో కూడిన విలువలని పిల్లలకి సంపాదించి పెట్టాలి. పిల్లరా, ఈరోజు మా వాడి కోసం అని ఏందయ్యా ప్రయాస అంటే, మా వాడి కోసం ఒకటి కడదామని, మా అమ్మాయికి ఇద్దామని. ఈరోజు అమ్మాయికి అబ్బాయికి పిల్లరా, ఏబు మంచి ఆత్మీయుడు, కొడుకుల్ని ఏ స్థాయిలో ఎంత ఇచ్చాడో కూతుర్లు కూడా అంత ఇచ్చాడని బైబిల్లో రాయబడింది చివరి అధ్యాయంలో. సరే, మ్యాటర్ సంగతి ముందుకు వెళదాం. ప్రియులారా, గమనించండి, యోబు మంచి భర్తగా 3వ గుణ లక్షణం ఏంటంటే పిల్లలని పవిత్రపరిచే విషయంలో, పిల్లలని క్రమపరిచే విషయంలో ఒక బలమైన బాధ్యత కలిగిన వ్యక్తి. భర్తగా ఉండవలసిన ఒక బలమైన ఆలోచన ఏంటో తెలుసా? పిల్లల్ని క్రమపరచాలి. ఈయన ఎప్పుడు వస్తాడు? ఈయన అందరికన్నా ముందు పడుకుంటాడు. ఆ పిల్లలు ఎప్పుడు పడుకుంటారు? ఈయన ఎప్పుడు పడుకుంటాడండి? అందరికన్నా ముందే పడుకుంటాడు. ఎందుకని మీరే చెప్పాలి. అందరికన్నా ఎందుకు ముందు పడుకుంటాడు ఆయన? నువ్వు ఉంటే బాగోదయ్యా, నువ్వు ముందు పడుకో, మా సంగతి మేము చూసుకుంటాలి, నువ్వు పడుకోను ఆయన అన్నిదా భావించదు. ఈ రాత్రి వేళ ఒక మంచి భర్తగా అదేనా నీ లక్షణం? ఏమి నేర్పించగలవు నువ్వు పిల్లలకి? ఏం చెప్పగలవు? కళ్ళల్లో కళ్ళు పెట్టి నీ పిల్లోడికి చెప్పగలవా? గుండెల మీద చేసుకుని రోషం ఉంటే, పౌరుషం నీకుంటే సూటిగా భర్త కళ్ళల్లో, భార్య కళ్ళల్లో, పిల్లల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలవా? మొఖాన్ని చాటేసుకుని తిప్పడం కాదు. మనుషుల దగ్గర నేను కూడా భర్తనే అని మొగాళ్ళ దగ్గర మాట్లాడుకోవడం కాదు. పిల్లల దగ్గర కళ్ళల్లో సూటిగా. కొన్నిసార్లు కళ్ళు చూడాలంటే భయం లేండి.
అవి నొప్పులు కళ్ళు అర్థం కాదు, అలా ఉంటాయి కొంతమంది. వాటిని చూసే కన్నా అయ్యా నేను కళ్ళు దించుకుంటానయ్యా. ప్రభునందు ప్రియులారా, నా మాటలు ఎవరినైనా గాయపరిస్తే సేవకునిగా నన్ను మన్నించండి. నేను మీ క్షేమాన్ని ఆశించి ఈ మాటలు చెప్తున్నానే తప్ప మిమ్మల్ని ఏదో తక్కువ చేయాలన్నది సేవకునిగా నా అభిప్రాయం కాదు, నా ఆలోచన అంతకన్నా కాదు. దేవుడిచ్చిన ఈ విలువతో కూడిన జీవితాన్ని మనం విలువగానే జీవించాలి. ఏవో అరుణోదయాన లేచి పిల్లలు ఎక్కడైనా మనసులో వాళ్ళ నడకల్లో గాని ఎవరు కూడా ఏవో పిల్లలు ఇలాంటి వాళ్ళని ఎవరు చెప్పలేదు. కానీ తండ్రికి ఆలోచన ఉంది. ఒకవేళ యవన పిల్లలు కదా, తలంపుల్లో ఆలోచనల్లో ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా ఒక తలంపు వచ్చిందేమో, ఒక ఆలోచన వచ్చిందేమో అని ఆ భర్తగా ఆయన ఆలోచన చేసి పిల్లల ఎడల శ్రద్ధ తీసుకుంటున్నాడు. నిజమే, ఇలాంటి కుటుంబం ఉంటే ఎంత బాగుండని ఎంతమంది కోరుకుంటున్నారో. భార్యలు ఎంతో మంది నిజమే నా భర్త నిజమే నా పిల్లలకి ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు అని బాధపడేవాళ్ళు లేరా? ఇందాకే చెప్పాను, ఆ పందిరి వీక్నెస్ అయిపోతే తీగలు పాకలేవు. చచ్చి పుచ్చి కర్రలు పెట్టి పందిరేసేస్తే తీగలు ఆనబాకలా పాకాలి అంటే ఆ కర్రలు ఇరిగిపోతున్నాయి. నిజమే, ఇరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? బలము లేక. పురుషునిలో ఆత్మ సంబంధమైన బలం. ప్రియులారా, మీకు మాట చెప్పనా? ఒక చక్కని విలువైన మాట నేను మీకు చెప్తాను. చెట్టుని ఎన్నో పరిస్థితులు మధ్య నాలుగో మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. ప్రియులారా, నాలుగో మాట ఏంటంటే భర్త పరిస్థితుల మధ్య నిలబడాలి. టైం అయిపోతుంది వాడి. భర్త పరిస్థితుల మధ్య నిలబడాలి. ఏబు రాసిన గ్రంథం 1:20 చదివితే అక్కడ అన్ని అయిపోయినాయి అని పనివాళ్ళు వచ్చి చెప్పి, అయ్యా ఆస్తి పోయింది, పిల్లలు పోయారని, పరిస్థితులు అన్ని తారుమారు అయిపోయినాయి, ఒక్కసారిగా ధనవంతుడు అయిన నీవు, కుబేరుడు అయిన నీవు, ఇదిగో నీరు పేదమైపోయావయ్యా అని చెప్పిన ధనవంతుడిగా కుబేరుడి జాబితాల్లో ఉన్నప్పుడు ఏబు ఎలాగా స్టేబుల్ గా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే స్టేబుల్ గా ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని అన్నాడు. పిల్లరా, భర్తలుగా పరిస్థితుల మధ్య మనం నిలబడి ఉండి మనం కుటుంబంలో వారికి ఒక మాదిరినివ్వాలి. పరిస్థితి మారిపోగానే మనం కలవరాలు, ఆందోళనలు, భయానికి లోనవ్వకూడదు. ఏబు జీవితంలో ఒక మంచి భర్త యొక్క లక్షణం ఏంటంటే పరిస్థితుల మధ్య కదలక స్థిరంగా ఉండాలి. ఏబు పరిస్థితులు అన్ని తారుమారైపోయి అందరూ చెప్తున్నారు ఇక అయిపోయావు అన్న పిల్లరా, ఎక్కడ 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 తన ఆలోచన విధానంలో మార్పు రాలేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక అని నోటి మాటల చేత కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని గాని, పిల్లరా, మరొకరి ద్వారా, ఏళ్ల ద్వారా, వాళ్ళ ద్వారా నేను బతుకున్న దినాల్లో వాళ్ళు ఎటు చూశారు, వీళ్ళు ఎటు చూశారు, ఆమె అట్టు అనుకుంది, వీళ్ళు ఎట్టు అనుకున్నారు, ఏళ్ల దెబ్బకి ఏమంటే ఆటోలు వెనకాల చూస్తా ఉంటే కొన్ని సెంటెన్స్లు కనపడుతున్నాయి. నర దృష్టి తగిలింది, వాళ్ళ దృష్టి ఏ తగిలిందండి. ఒక కాయ కట్టుకున్నా, ఒక బొమ్మ పెట్టుకున్నా బాగుండేదేమో, ఆ దిష్టి తొట్టే కదా నేను ఎలా అయిపోయినాను ఏమో అనుకోలేదు. హల్లెలూయా. చాలా మందికి ఇది ఒక భయం. ఏమండి, ఏమో అలా అనుకోలేదు. పరిస్థితులు తారుమారవుతున్నా, స్థితిగతులు మారిపోయినా మంచి భర్త ఎలా ఉంటాడంటే స్టేబుల్, స్థిరంగా ఉంటాడు. స్థిరత్వానికి గురించి ఒక చక్కని ఉదాహరణ మీకు చెప్తాను వినండి. పిల్లరా, స్థిరంగా ఉండే అందుకే నేను మొట్టమొదటి పాయింట్ ఏంటంటే భర్తకి భయభక్తులు కలిగిన భర్త. దేవుని యందు భయభక్తులు కలిగి ఒక విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి ఆత్మీయుడైనటువంటి భర్త ఎలా ఉంటాడంటే విశ్వాసంతో జీవితాన్ని కట్టుకుంటాడు. కాబట్టి విశ్వాసి ఈజ్ ఈక్వల్ టు విశ్వాసం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక చెట్టు దాని మీద గాలి, వర్షం, తుఫాను కొడుతున్నా అది పడకుండా ఉంది అంటే కారణం ఏంటో తెలుసా అండి? దాని లోపల ఉన్న కనబడని భూమిలో ఉన్న బలమైన ఏరుందే, అది దాని పైన నిలబెడుతుంది. ప్రియులారా, ఒక భర్తగా నువ్వు కనబడని ఆత్మీయ విశ్వాసాన్ని కలిగి నీ గుండెల నిండా పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకునే ఆ విశ్వాసంతో నువ్వు ఉంటే ఏ పరిస్థితి కూడా కదలం.
చెట్టుకి వేరు బలంగా లేదనుకోండి, వేరుల్లో పుచ్చు పట్టింది అనుకోండి, ఆ వేర్లన్నీ పురుగు తినేసింది అనుకోండి, చిన్న గాలి కొడితే చాలు అది అనేది నేను నిలబడలేను కానీ పడిపోతాను అని. ఈరోజు చాలా మంది కుటుంబంలో మంచి భర్తగా ఉండవలసిన 4వ అనుభవం ఏంటంటే పరిస్థితుల మధ్య నిలబడాలి. ఆ చెట్టును చూడండి, ఎంత గాలి కొట్టినా అది ఒక్కొక్కసారి చెట్టు అనుకున్నా పడిపోయింది, ఇలా వంగిద్ది, మళ్ళీ ఇలా సైడ్కి వచ్చింది. గాలా కొట్టావా అయితే కాసేపు వంగుతాలే, తర్వాత మళ్ళీ ఇలా వచ్చింది. ఆ పరిస్థితి మధ్య కొంచెం అనిపించినా బాధ ఇబ్బంది కలిగినా తర్వాత మళ్ళీ స్టెబుల్ గా స్టాండర్డ్ గా నిలబడాలి. అది మంచి భర్త యొక్క లక్షణం అండి. కొంతమంది కొద్ది రోజులేమో భలే ఉచ్యంగా ఉంటారు, కొద్ది రోజుల తర్వాత ఎక్కడున్నారో అంటే అసలు మేము లేవండి ఇక్కడ. అదేంటి? కొన్ని రోజులేమో అడావుడు చేస్తూ ఉంటాం, కొన్ని రోజులేమో ఇక నా వల్ల కాదులే, అంత ఏదొచ్చినా మావిడ చూసుకునేదిలే, మావిడిని అడగండి, ఎవరు అనుకున్నావు మొదట నేనన్నా, ఇప్పుడు నా వల్ల కాదండి ఆవిడ చూసుకుని. పరిస్థితుల మధ్య నిలిచి ఉందుముగాక. భర్తగా పరిస్థితులను ఎదుర్కొని స్టెబుల్గా ఉంటూ మంచి భర్త లక్షణం ఏంటంటే పరిస్థితుల మధ్య నిలబడి ఉంటాడు. ఈరోజు గమనించండి పిల్లరా, యోబు మన జీవితం మనకి ఆదర్శప్రాయం. ఎందుకయ్యా యోబుని మనకి బైబిల్లో దేవుడు రాసి ఉంచాడంటే, పురుషుల్లారా, భర్తలుగా ఉన్నవారులారా, యోబుని చూడండి. యాకోబు కూడా అంటాడు, యోబు యొక్క సహన ఓర్పులను మనం ఎరుగుతాము కదా, ఆయనకున్న విశ్వాసాన్ని మనం ఎరుగుతాము కదా. నిజమే, ఆత్మీయుడైనటువంటి భర్త విశ్వాసంతో ఆ లోపల ఒక బలమైన ఏరులాగా ఆ విశ్వాసం ఆ వేరు లోపలికి పాతుకుపడబోయి ఎన్ని పరిస్థితులు ఎన్ని గాలు కొట్టినా ఆ మొక్క పడనట్లుగా పరిస్థితుల మధ్య ఆ భర్త ఏ మాత్రం కదలకుంటాడు. అది మంచి భర్త లక్షణం. పిల్లరా, చివరిగా ఇంకొక మాట ఏంటో తెలుసా? మంచి భర్తగా ఉండవలసిన మరొక లక్షణం ఏమిటి అంటే పిల్లరా, మంచి రిలేషన్ ప్లస్ సాక్ష్యం. మంచి రిలేషన్ ప్లస్ సాక్ష్యం. రిలేషన్ ఎక్కడ అంటే, ఈరోజు గమనించండి, చాలా మంది మగవాళ్ళకి పురుషులకి స్త్రీలకి ఇద్దరికి కూడా, స్త్రీలు వచ్చినప్పుడు కూడా ఏం చెప్తాను పిల్లలు, ఇది రెండు ఇద్దరికి కామనే. పిల్లరా, మంచి రిలేషన్ ఎక్కడ రిలేషన్ అంటో తెలుసా? నీ భార్యతో నీ బిడ్డలతో మొదటి రిలేషన్ ఉండాలి. ఈ రోజున రిలేషన్ అనే మాటను మనం గమనిస్తే అంటే సత్సంబంధాలు. బయట ఎంత మంది రిలేషన్ ఉండిద్దో కానీ ఇంట్లో సత్సంబంధాలు మంచిగా ఉంటాయి. మంచి భర్త రిలేషన్ ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాడో తెలుసా? ఇంట్లో నుంచే. తనకి తెలిసిన భార్య దగ్గర నుండే రిలేషన్ ప్రారంభమైంది, తనకు పుట్టిన బిడ్డల దగ్గర నుండే రిలేషన్ బంధం. బయట వాళ్ళ బంధం వేరు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ బంధం వేరు. ఆ బంధాన్ని బలంగా ఉంచుకోవాలి. కొంతమందికి బయట వాళ్ళ బంధాలు బలంగా ఉంటాయి కానీ ఇంట్లో బంధాలు అసలు చాలా వీక్గా ఉంటాయి. మంచి భర్త లక్షణం ఏంటంటే రిలేషన్. పిల్లరా, మనం గమనించండి, యోబు కుటుంబానికి ఉన్న రిలేషన్ గమనించారా? నేను అనుకుంటాను, యోబు పిల్లల్ని అడిగితే, అయ్యా మీకు టీచర్ గారు ఎవరు? మా నాన్న. మీకు మాదిరి ఎవరు? మా నాన్న. మీకు ఉపదేశకుడు ఎవరు? మా నాన్న. మీరు ఎవరు మోడల్ తీసుకుంటారు? మా నాన్న. ఏంటయ్యా అన్నిటికీ మీ నాన్న తప్ప ఇంకెవరు లేరా? మాకు అన్నీ మా నాన్నే. ఏంటో తెలుసా? ఆ కుటుంబంతో ఆ రిలేషన్ అలా మెయింటైన్ చేస్తాడండి. నేను అంటాను, యోబు పిల్లలు మనం అడిగితే యోబుని గురించి ఏం చెప్తారంటే, నాకు ఎవరైనా మాదిరిగా ఉన్నారంటే పిల్లరా మా నాన్నేనండి, మా నాన్నలాగా ఉంటే చాలు నేను. ఎందుకో తెలుసా? అప్పటికే వాళ్ళ నాన్నకి ఆ ఊరు వాడ చేతులెత్తి నమస్కారం చేసేటువంటి పరిస్థితులు. యోబు దగ్గరికి ఊరు వాడ రిలేషన్ కుటుంబంలో ఉండాలి, బయట కూడా ఉండాలండి. కొంతమందికి కుటుంబంలోనే కోడిపెట్టలాగా ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు, బయట వాళ్ళకి రిలేషన్ ఉండదు. పిల్లరా, యోబు స్నేహితులు వచ్చారు, వాళ్ళు ఎలా ఉన్నారు? ఏడ్చి ప్రలాపం చేశారు. పిల్లరా, యోబు గ్రంథం 29వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చూడండి. 29వ అధ్యాయంలో అక్కడ మనం చదివితే యోబుకి దగ్గరికి చాలా మంది వచ్చేవాళ్ళట. ఒకసారి ఆ మాట చదవండి, నేను ముందుకెళ్తాను. 29వ అధ్యాయం 7వ వచనం త్వరగా ఒక్క మాట చదవండి. పట్టణపు గుమ్మాల్లోనికి నేను వెళ్ళినప్పుడు
ఇదండి భర్తలకి మనం అందరం ఉండవలసిన, పురుషులుగా మనకు ఉండవలసిన స్టామినా. చూడండి, నేను పట్టణపు గుమ్మల్లోనికి వెళ్ళినప్పుడు రాజవీధుల్లో నా పీట ఉంది, యవనస్తులు నన్ను చూసి దాక్కుంటున్నారు, ముసలి వాళ్ళు లేచి నిలబడుతున్నారు, అధికారులు కూడా నేను వస్తున్నానని తెలిస్తే మాట్లాడుకోకుండా దూరం వెళ్తున్నారు, నోటి మీద చేసుకుంటున్నారు, ప్రధానులు కూడా మాట్లాడక వారి నాలుగు అంగిలు కంటుకుని మాట్లాడే వాళ్ళు కూడా మాటను అలాగే లోపల మింగేస్తున్నారంట. ఏవు కనబడిన ప్రతి వాళ్ళు అంటున్నారంట, అదృష్టవంతుడు వస్తున్నాడు రా నాయన, మీరే మాట్లాడవారు. పిల్లరా చూడండి ఎంత చక్కని సాక్ష్యాన్ని ఏబు సంపాదించాడు. మంచి భర్త సాక్ష్యాన్ని సంపాదిస్తాడు. పిల్లరా, మంచి భర్తకి ఇంటిలోనూ బయట సాక్ష్యం ఉంటుంది. మంచి భర్తనే నేను బాగా చేస్తున్నాను కుటుంబంలో అని మనకు మనం ఏదో కాలరా ఎగరేసుకుంటే సరిపోదు. నీ సాక్ష్యం ఏంటి? నీ లైన్లో, నీ ఉంటున్న ప్రాంతంలో నీ గురించి ఎవరు ఏమని చెప్పుకోగలుగుతున్నారు? ఏబుని గురించి అంట, ఆయన రాజు వీధుల్లోకి వెళుతుంటే యవనస్తులు కూడా అయ్యో గొప్ప ఆయన వస్తున్నాడని తప్పుకుంటున్నారట. పెద్దలు కూడా ముసలోళ్ళు లేచి నిలబడుతున్నారట. చూడండి ఎంత గౌరవాన్ని, మర్యాదని ఆయన సంపాదించాడు. నేను అంటున్నాను వాళ్ళందరికీ, ఇప్పుడు ఓట్లోళ్ళు కనుక ఓట్లు వేయించుకున్నాడు లంచాలు ఇచ్చాడా? ఓట్లోళ్ళందరికీ ఓట్లు వేయాలంటే ఏమి ఇస్తున్నారు? కొబ్బరికాయలు, ఫ్యాన్ వాళ్ళు ఫ్యాన్లు. మన ఎవరో చెప్తున్నారు, నేను రామాయణ కాలనీ వెళ్తే, అయ్యా మన కాలనీ కంట మిక్సీలు ఇద్దామని అనుకుంటే ఆ వ్యాన్ పట్టుకున్నారంట. అయ్యా రామాయణ కాలనీకి మిక్సీ దొరకకుండా పోయింది. నిజమే, భర్తలారా వింటున్నారా? మనం రోషం తెచ్చుకున్నాం. యోగుకు ఒక మంచి సాక్ష్యం ఇంటిలో, నిజమే దేవుని ఎరిగిన ఒక మంచి భర్తగా ఉండవలసిన 5 లక్షణాలు. దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండడం, భార్యని అర్థం చేసుకోవడం, పిల్లలకి మాదిరిని చూపించడం, పరిస్థితుల మధ్య నిలబడి ఉండడం, ప్రేరగా చివరిది మంచి రిలేషన్ కలిగి ఉండడం. తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వేళ ఈ వివాహ సందర్భముగా ఏర్పాటు చేయబడిన ఈ కూడికల్లో నిజమే ఒక మంచి భర్తగా ఉండవలసిన గుణ లక్షణాలు, ఒక మంచి భార్యగా ఉండవలసిన గుణ లక్షణాలు. నిజమే మన కుటుంబంలో మన అనుభవాలు ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. మన కుటుంబానికి, మన ఇంటికి పిల్లరా మనుషులతో పని లేదండి. మనము దేవునితో ఐక్యమై ఆ కుటుంబానికి చక్కగా కట్టుకోగలగాలండి. పిల్లరా, వివాహం అనేది ఘనమైనదని బైబిల్ చెప్తుంది. దేవుడు ఒక భార్యని భర్తగా జత చేసి జీవితాంతం వరకు వారిని కొనసాగించాలని ఆ ఉన్నతమైన ప్రణాళికలు, అది ఎంత గొప్ప మంచి సంబంధమో, ఎంత విడదీయరాని అనుబంధమో. ఆ బంధానికి విలువ ఉందండి. ఆ బంధానికి ఒక ఉన్నతమైన సత్సంబంధం కలిగి నిజమే భార్యాభర్తలుగా ఎవరు ఉండవలసిన తీరులో వారు ఉంటూ, ఎవరు చేయవలసిన పనులు వారు చేస్తూ, నిజమే ఒక మంచి భర్తగా ఆయన సాక్ష్యాన్ని కలిగి, ఒక మంచి భార్యగా తను సాక్ష్యాన్ని కలిగి ఆ కుటుంబాన్ని కట్టగలిగితే ఎంత బాగుండు. పిల్లరా, ఆ పందిరికి మంచి కర్రలు పందిరి వేసిన భర్తలాగా, ఇదిగో ఎగబాకుతున్నా అనల్లాగా వెళుతున్నా ఆ చెట్టులాగా భార్య ఉంటే, పందిరి బాగుంది, ఆ పందిరి మీద పాకుతున్న తీగలు బాలంగా పాకుతుంటే అది చూడడానికి ఎంత బాగుంటుందో కదా. వేసిన పందిరి వ్యర్థం కాకుండా పందిరంతా తీగలు అల్లుకుంటే ఎంత బాగుంటుందో కదా. అది నిజమే. మంచి భర్తగా, మంచి భార్యగా నీవు స్థిరంగా నిలిచి ఆత్మీయ ఫలాలు ఫలిస్తే కుటుంబం ఎంత బాగుంటుందో.
దేవుని ఉద్దేశం ఒక మాదిరికరమైన కుటుంబముగా, దేవునికి మహిమ తెచ్చే కుటుంబముగా, ఇదిగో దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలిగిన కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడమ్మా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అత్యంత కృపా కనికరములు కలిగిన మా యేసయ్య, ఘనమైన శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ చక్కగా ఈ కోరికను ఇప్పటి వరకు మీరు తోడైండి నడిపించారు. చక్కగా నీ మాటలు నీ పిల్లలు వింటూ వచ్చారయ్యా. విన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభువా దైవ సంబంధమైన ప్రణాళికాబద్ధముగా కుటుంబాలు ఉండడానికి సహాయం చేయండి. మంచి భర్తగా కలిగిన గుణ లక్షణాలు కలిగి, మంచి భార్య ఉండవలసిన ఆ గుణ లక్షణాలు కలిగి, ఇరు వర్గాలు ప్రభువా ఇద్దరు కూడా నాయన చక్కగా ఆ కుటుంబ వ్యవస్థని కొనసాగించడానికి మీరు కృప చూపండి, సహాయం చేయండి. క్షేమం, నెమ్మది, ఆరోగ్యములు ఇంకనూ వారి ఇరువురికి మీరు దయచేయండి. ఈ దాంపత్య జీవితాన్ని ఇంకా ఫలభరితముగా, రానున్న సంవత్సరాలు ఇంకా ఉన్నతముగా, ఆశీర్వాదకరముగా దేవాని ప్రణాళికలో బద్ధముగా వారు కష్టపడుతూ ముందుకు కొనసాగే కృపని, భాగ్యాన్ని బిడ్డలకి, కుటుంబానికి దయచేసి బహుగా దీవించి వర్ధలింపచేయమని ఈ రాత్రి వేళ విన్నాం. ఈ ప్రాంత ప్రజలందరి ప్రతి కుటుంబం ఆ రీతిగా కష్టపడి దేవా నీ కృపని, నీ ఆశీర్వాదాలని నిండుగా మెండుగా పొందుకొని అనేకులకి మాదిరికరమైన దంపతులుగా ఉండునట్లుగా కృప చూపి సహాయం చేయమని యేసయ్య ఉన్నతమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యటువంటి సహవాసము, సహాయము కూడిన మనకి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కుడికి జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వివాహ బంధాన్ని బలంగా, ఇంకా దృఢముగా, ఇంకా ఉన్నతముగా ఫలించేటట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ప్రాంతంలో ఉన్న భార్య భర్తలు కూడా అంత చక్కని కుటుంబాలుగా ఉండునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు ఎల్లప్పుడూ త్రియేక దేవునికి మాత్రమే సకల మహిమ, ఘనత, ప్రభావాలు కలిగినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్ చెప్పండి.